హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మార్వెల్ Q&A ఎపిసోడ్ 4. ఈ రోజు మనం ఈ వీడియోలో కొంతమంది అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మొన్నటి వరకు మన ఛానల్లో సీక్రెట్ వార్స్ కి సంబంధించి మంచి వీడియోస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా నెక్స్ట్ 3 to 4 వీడియోస్ కూడా Q&A మీద చేస్తాను. సో ఈ వీడియోలో మాట్లాడుకోబోయే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అగాథా డార్క్ హోల్ డైరీస్ షోలో వాండా మళ్ళీ కనబడబోతుందా? లోకి కన్నా డాక్టర్ స్ట్రేంజ్ ఈ మల్టీవర్స్ సాగాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా మారబోతాడా? MCUలో థానోస్ కన్నా భయంకరమైన విలన్ ఇంకెవడైనా ఉన్నాడా? ఇంకా చివరిగా షాంచి 10 రింగ్స్ కు ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? సో గైస్, ఈ 4 టాపిక్స్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాము. అండ్ అలానే మార్వెల్ కి సంబంధించి మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ డౌట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను సెలెక్ట్ చేస్తాను. సో మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్, అసలు వాండా నిజంగానే అగాథా డార్క్ హోల్ డైరీస్ లో కనబడబోతుందా? ఈ మధ్య ఇంటర్నెట్ లో ఈ షోకి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అండ్ అందులో ఒక దాంట్లో వాండా ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు. అందుకే ఈ న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లీక్ అయిన ఫోటోస్ గురించి పక్కన పెట్టేద్దాం. జనరల్ గా అసలు వాండా ఈ షోలో కనబడే అవకాశం ఉందా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే మనందరికీ తెలుసు వాండా విజన్ కి కంటిన్యూటీ సిరీస్ గానే ఈ షో వస్తుంది అని. అండ్ ఈ షోలో మెయిన్ క్యారెక్టర్ అయిన అగాథా క్యారెక్టర్ కూడా వాండా క్యారెక్టర్స్ లిస్ట్ లోకే వస్తుంది. సో వాండా కనిపించే అవకాశం అయితే ఉంది. కానీ మన MCUలో ఉన్న వాండా ఏమో చనిపోయిందని అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు బ్రో అంటే, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలోనే వాండా చనిపోయిందని మార్వెల్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక బుక్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ షోలో ప్లాట్ అంతా కూడా విచెస్ రోడ్ మీదనే జరుగుతుందంట. ఇంకా అవే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే, వాండా చనిపోయినా సరే తన సోల్ అనేది ఇంకా విచెస్ రోడ్ లోనే ఉంటుందంట. మరి ఈ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ షోలో ఏదో ఒక పాయింట్ లో మనకి వాండా కనిపించే అవకాశం అయితే ఉంది. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లోకి కన్నా డాక్టర్ స్ట్రేంజ్ ఈ మల్టీవర్స్ సాగాలో మెయిన్ క్యారెక్టర్ గా మారబోతున్నాడా? గైస్, ఒకసారి మనం ఇన్ఫినిటీ సాగాకు వెళ్తే అక్కడ ఎండ్ గేమ్ కి స్టోరీతో పాటే ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని కూడా మార్వెల్ బిల్డ్ చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ లోకి క్యారెక్టర్ మాత్రం అలా కాదు. ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగాలో 2 స్టోరీలు నడుస్తున్నాయి. ఒకటి మల్టీవర్స్ లోపల జరుగుతుంటే ఇంకొకటి మల్టీవర్స్ బయట జరుగుతుంది. అయితే తన జీవితాన్నే సాక్రిఫైస్ చేసి లోకి ఇప్పుడు మల్టీవర్స్ ని కాపాడుతున్నాడు. కానీ లోకి కంటే కూడా డాక్టర్ స్ట్రేంజ్ మెయిన్ క్యారెక్టర్ ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ప్రెసెంట్ MCU సిచ్యువేషన్ ప్రకారం చూస్తే లోకినే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. కానీ ఇంకా సీక్రెట్ వార్స్ కి చాలా టైం ఉంది. అండ్ రాబోయే మూవీస్ లో కూడా స్ట్రేంజ్ ఏం చేస్తాడో అని చెప్పి మనకి క్లారిటీ లేదు. ఇంకా సింపుల్ గా చూస్తే స్ట్రేంజ్ ఇంకా లోకిని ఇన్ఫినిటీ సాగాలో కెప్టెన్ అమెరికా ఇంకా ఐరన్ మ్యాన్ తో కంపేర్ చేయొచ్చు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి మరి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, MCUలో థానోస్ కంటే గొప్ప విలన్ ఉన్నాడా? అసలు వస్తాడా? క్యాంగ్ సంగతి ఏంటి? సో గైస్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు MCUలో థానోస్ కన్నా గొప్ప విలన్ ఎవరు లేరు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాంగ్ గురించి చెప్పాలి అంటే, నా దృష్టిలో క్యాంగ్ అనే విలన్ థానోస్ కన్నా చాలా పవర్ఫుల్, కానీ థానోస్ కన్నా గొప్పవాడైతే కాదు. అయితే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అంటున్నారు, బ్రో థానోస్ ఓన్లీ ఒక్క యూనివర్స్ కి మాత్రమే విలన్ కదా, బట్ క్యాంగ్ చూసుకుంటే మొత్తం మల్టీవర్స్ కి విలన్ కదా అని అడుగుతున్నారు. ఈవెన్ మీరే కాదు గైస్, నేను కూడా ఒక వీడియోలో ఇలాగే చెప్పాను. కానీ థానోస్ ఆలోచన విధానం అనేది క్యాంగ్ కన్నా గొప్పగా ఉంటుంది. ఏదో ఆక్రమించాలని, అందరినీ కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి థానోస్ ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఏది చెయ్యలేదు కూడా. మరి అలాంటప్పుడు థానోస్ ని క్యాంగ్ తో ఎలా పోల్చాలో నాకైతే అర్థం అవ్వట్లేదు గైస్. ఒకవేళ మార్వెల్ వాళ్ళు క్యాంగ్ క్యారెక్టర్ ని థానోస్ కన్నా గొప్పగా తీర్చిదిద్దితే అప్పుడు మాత్రమే క్యాంగ్ గొప్ప విలన్ అవుతాడు. బట్ ప్రస్తుతానికి MCUలో థానోసే గొప్ప విలన్. సో గైస్, మన వీడియోలో అయితే లాస్ట్ క్వశ్చన్ కి అయితే వచ్చేసాం. అండ్ అది వచ్చేసి, షాంచి 10 రింగ్స్ లో ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? జనరల్ గా కామిక్స్ లో చూసుకుంటే ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క పవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే కామిక్స్ లో 10 రింగ్స్ అనేవి మకులస్ అనే ఏలియన్ జాతికి సంబంధించినవి. ఈ జాతికి చెందిన ఏషియన్ డ్రాగన్ వారియర్స్ ఒక సోల్స్ అనేవి ఈ 10 రింగ్స్ లో అయితే ఉంటాయి. దానివల్ల ఆ ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క పవర్ అయితే ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం షాంచి 2 మూవీలో ఈ 10 రింగ్స్ అనేవి ఒక క్యాంగ్ వేరియంట్ వి అని చెప్పి రివీల్ చేస్తారంట. మేబీ అప్పుడు ఈ 10 రింగ్స్ యొక్క రియల్ పొటెన్షియల్ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. టు బి ఫ్రాంక్, కామిక్స్ తో పోల్చుకుంటే MCUలో ఉన్న ఈ 10 రింగ్స్ అనేవి మేబీ అంత పవర్ఫుల్ గా ఉండకపోవచ్చు. నాకైతే మార్వెల్ ఇంకా ఈ 10 రింగ్స్ యొక్క ఫుల్ పొటెన్షియల్ ని రివీల్ చేయలేదు అనే అనిపిస్తుంది. సో చూడాలి మరి మార్వెల్ ఏం చేస్తుందో. సో గైస్, దీంతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.